హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో హెల్తీగా టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉప్మా అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది అయిష్టంగానే తింటూ ఉంటారు. చేసినప్పుడల్లా ఉప్మాని కూడా చాలా ఇష్టంగా ఫేవరెట్ టిఫిన్ లాగా ఇష్టపడుతూ తినాలంటే ఇలా చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాగి పిండి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా మీరు కూడా ఈ రాగి పిండి ఉప్మాని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అయితే ఈ రాగిపిండి ఉప్మా కోసం ఎసరుని తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఎసరు 4 కప్పులు తీసుకుంటున్నాను. 1.5 కప్పు పిండి తీసుకుంటే 4 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టేసి ఉప్మా అయ్యేలోపు వేడి చేసుకోండి. నేను 1 కప్పు రాగిపిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని తీసుకుంటాను. 1.5 కప్పుకి 4 కప్పుల దాకా వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసుకొని అండ్ కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఈ పోపు అంతా చిటపట్లాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా ఉప్మాకి పోపు పెట్టుకొని ఈ పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ముందైతే పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. నేను ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ టొమాటో కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, టొమాటోలు కూడా ఇలా కాస్త మగ్గి సాఫ్ట్గా అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేస్తున్నాను. అండ్ 1 కప్పు రాగి పిండి వేస్తున్నాను. 1 కప్పు పిండికి 1/2 కప్పు రవ్వ చొప్పున వేసుకోండి. అదే మీరు 2 కప్పుల రాగి పిండి తీసుకుంటే 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా పోపులో ఈ రాగి పిండి, ఉప్మా రవ్వ రెండింటిని వేసుకొని బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని. ఇలా రాగి పిండి, ఉప్మా రవ్వ రెండు బాగా కలిసి పోపులో కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వని, పిండిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన పోతుంది. అంటే రాగి పిండి కాస్త పచ్చివాసన వస్తుంది కదా, ఆ పచ్చివాసన పోయి ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఇక ముందుగా పెట్టుకున్న ఎసరు కోసం అని పెట్టుకున్న వాటర్ కూడా మరిగిపోయాయి. ఆ వాటర్ని ఫ్రై చేసుకున్న ఉప్మా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వాటర్ వేసుకునే ముందు. చక్కగా ఇలా మరిగిన వాటర్ని ఇందులో వేసుకొని మొత్తం గడ్డలు లేకుండా, ఉండలు కట్టకుండా పిండి బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇంతవరకు మనం ఇందులో ఉప్పు వేయలేదండి. నేను ముందుగానే వేస్తూ ఉంటాను రెగ్యులర్గా, కానీ ఈరోజు మర్చిపోయానమాట ముందే ఉప్పు వేయటం. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను. మీరు ముందే ఉల్లిపాయ ముక్కల్లో అయినా, పిండిలో అయినా, పిండి వేసుకున్నప్పుడైనా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక ఉప్పు కూడా వేసుకొని ఈ ఉప్మా మొత్తానికి సరిపడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఉప్మా అంతా దగ్గరగా ఉడికేంత వరకు. ఈ ఉప్మా మరీ గట్టిగా ఉండదండి, కొంచెం ఇలా జారుడు ఉప్మాలా ఉంటుంది. తర్వాత ఫైనల్గా కాస్త నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్నారంటే వేడివేడిగా రుచికరమైన రాగిపిండి ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు ఇష్టమైతే ఇందులో కొన్ని జీడిపప్పు, ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈ నెయ్యి అంతా ఉప్మాలో బాగా కలిసిన తర్వాత ముందుగానే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి, వాటిని వేస్తున్నాను ఇందులో. ఇలా జీడిపప్పు కూడా వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో కానీ, పంచదారతో కానీ సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలైతే పంచదారతో ఇష్టపడతారు, పెద్దవాళ్ళైతే కారపొడితో అయినా బాగుంటుంది, చట్నీతో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి ఉప్మాని సర్వ్ చేసుకుంటున్నాను విత్ పల్లీ చట్నీతో.
చాలా టేస్టీగా ఉందండి ఈ రాగిపిండి ఉప్మా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. రెగ్యులర్‌గా చేసుకునే నార్మల్ ఉప్మాల కంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. అండ్ ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ చట్నీ ఎలా చేశాను అనేది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. రాగులతో సెట్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిండి పులియపెట్టే పని లేకుండా రాగులు నానబెట్టుకొని అప్పటికప్పుడు ఈ సెట్ దోశని ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి సోడా వేయకుండా చాలా సాఫ్ట్‌గా స్పాంజీ లాగా ఉండే సెట్ దోశలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ రాగుల సెట్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగులు తీసుకోండి. ఇవి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకొని ఇలా సెట్ దోశలు వేసుకోవచ్చు. చక్కగా ఇందులోనే ఒక హాఫ్ కప్పు బియ్యం కూడా వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేస్తున్నాను. వీటన్నింటిలో నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి. అండ్ ఈ రాగులు, బియ్యం, పచ్చిశనగపప్పు వీటన్నింటినీ రేపు మార్నింగ్ టిఫిన్ చేయటం కోసం ఈరోజు నైట్ నానబెడుతున్నాను పడుకోబోయేటప్పుడు. ఇలా వీటన్నింటినీ శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసి నానబెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్ కంటే కూడా తక్కువగా అంటే దాదాపుగా ఒక 2 గుప్పెళ్ళ దాకా సగ్గుబియ్యం తీసుకొని వీటిలో కూడా నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు కడిగేసి మరలా కొన్ని నీళ్లు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ రాగులు, బియ్యం, పచ్చిశనగపప్పు ఇంకా సగ్గుబియ్యాన్ని ఇలా పడుకోబోయే ముందు వీటన్నింటినీ నానబెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా చక్కగా ఇలా నానిపోయి ఉంటాయి. ఇక వీటన్నింటినీ కలిపేసి మనం పిండి రుబ్బుకుందాము. ముందుగా అయితే రాగులు చూసారా పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని అవసరమైతే మరలా 1-2 సార్లు శుభ్రంగా వీటిని కడిగేసి తీసుకోండి. తర్వాత ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేస్తున్నాను. మామూలుగా అయితే మినపగుళ్ళు వేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఒక్కసారి ఇలా సగ్గుబియ్యం వేసి చూడండి. ఆయిల్ కూడా అవసరం ఉండదు. ఈ దోశల కోసం చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా సగ్గుబియ్యం కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి. నానబెట్టుకున్న 1 కప్పు రాగులు, అరకప్పు బియ్యం, ఇంకా ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, 2 గుప్పెళ్ళు దాకా సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవసరమైనన్ని నీళ్లు వేసుకొని 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. చిక్కటి పెరుగు వేస్తున్నాను నేను. ఇక పెరుగు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ముందుగానే దంచుకొని పెట్టుకున్నాను అల్లము, పచ్చిమిర్చిని, ఒక 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా దంచుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. తర్వాత కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ దాకా జీలకర్ర, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇందులో మనం సోడా ఉప్పు లాంటివి వేయక్కర్లేదు. పెరుగు, సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు సోడా వేయకపోయినా. తర్వాత కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా క్యారెట్ తురుము, మీకు ఇష్టమైతే ఒక చిన్న టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా సెట్ దోశలు వేసుకోండి. ప్యాన్కి ఆయిల్ కూడా అప్లై చేయలేదండి నేను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సెట్ దోశ వేసిన తర్వాత మూత పెట్టేసి చక్కగా ఇది బాగా ఉడికేంత వరకు కాల్చుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. ఇందులో పెరుగు వేసాము, సగ్గుబియ్యం వేసాము కాబట్టి ఆయిల్ వేయకపోయినా చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి దోశలు. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చిన ఏ చట్నీతో తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి. ఇలా 1 బై 1 నేను కలుపుకున్న పిండితో సెట్ దోశలు అయితే వేసుకుంటున్నాను. దోశ వేసిన తర్వాత కంపల్సరీ మూత పెట్టేసి ఉడికించుకోండి. అప్పుడే 2 వైపులా చక్కగా ఉడుకుతుంది దోశ. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకున్నాను. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన చట్నీతో తింటూ ఉంటే అద్భుతంగా ఉంటాయండి దోశలు. హెల్దీ అండ్ టేస్టీ రాగి సెట్ దోశ మీరు కూడా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు వేసుకోవచ్చు.
ఇందులో సోడా కూడా అవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి సెట్ దోశ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మేమైతే ఈరోజు ఈ సెట్ దోశలతో కడుపు నిండా తినేసాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ ఈ సెట్ దోశల కోసం కలుపుకున్న పిండి మీకు మిగిలినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి సెట్ దోశలు మీకు నచ్చితే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో హెల్దీగా టేస్టీగా ఆయిల్ లేకుండా చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ చపాతీలకు కాంబినేషన్గా ఆలూ కర్రీ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ఆలూ కుర్మా ఇంకా రాగి చపాతీలను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా ఈ రాగి చపాతీల కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 1.5 కప్పు నీళ్లు తీసుకోండి. మీరు ఏ కప్తో వాటర్ తీసుకున్నారో అదే కప్తో రాగి పిండిని కూడా మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఈ వాటర్లో రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్లు బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. ఇలా మరిగిన నీళ్ళల్లో ముందుగా వాటర్ని తీసుకున్న కప్తోనే 1 కప్పు రాగి పిండిని తీసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళల్లో ఈ పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. పిండి వేయగానే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆన్ చేశారంటే పిండి గట్టిగా అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళల్లో పిండి అంతా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. ఇది ఇలా చల్లారే లోపల కుర్మాని ప్రిపేర్ చేసుకుందాము. ఆలూ కుర్మా. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత చెక్క, లవంగా ఇంకా బిర్యానీ ఆకులు వేసుకొని 1 స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కాస్త కరివేపాకు ఇంకా 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ దాకా కారం అండ్ ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఈ మసాలాలు కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ముందుగా ఆయిల్లో కారం వేసుకున్నారంటే కూర మంచి కలర్లో వస్తుంది. చూసారు కదా, ఈ మసాలాలు కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 కప్పు దాకా పెరుగు వేసుకోండి. ఇలా కాస్త చిక్కగా ఉన్న పెరుగు తీసుకొని ఇందులో వేసుకొని పెరుగు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది మనకి పైకి తేలాలండి, అంతవరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. చూసారు కదా, పెరుగంతా ఇందులో బాగా కలిసిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికింది. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను కాస్త చిన్న సైజులో ఉన్న బంగాళదుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. వీటిని ఇలా చిదిపేసి ఈ కూరలో వేసేసుకోండి, లేదా ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా నేను ఒక 5 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని కూరలో వేసుకొని కలుపుతున్నాను. ఇలా బంగాళదుంపలు మొత్తానికి మసాలాలు బాగా పట్టేంత వరకు కలుపుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో 1/4 స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తరువాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే మరలా కొంచెం వేసుకోవచ్చు. తరువాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకొని కూర మొత్తం దగ్గరగా వచ్చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, కూర అయితే చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ పైకి తేలింది. మీరు కావాలంటే కూరలో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో చేయాలంటే కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం
కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఇది చపాతీల్లోకే కాదు, పుల్కా, పలావ్ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మనం ముందుగానే రాగి పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా చల్లార్చుకోవడానికి. ఇది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఇలా కొంచెం బాగా కలుపుకోవాలి. మరి పూర్తిగా చల్లారకూడదండి, కాస్త గోరువెచ్చగా ఉండాలి పిండి. ఇలా ఉన్నప్పుడు బాగా ఒకసారి కలుపుకొని చిన్న ముద్దల్లాగా తీసుకొని చపాతీలను ఒత్తుకుందాము. ఇలా మీడియం సైజ్ ముద్దల్లాగా తీసుకొని కాస్త రాగి పిండినే పొడి ఫ్లోర్ కింద యూస్ చేసుకొని చపాతీలను ఒత్తుకోవాలి. ఈ చపాతీలు లేక రొట్టెల్ని మీరు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. నేనైతే కాస్త చిన్న సైజులోనే పూరి అంత సైజులో చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కాస్త పల్చగా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా రావండి, ఇవి కొంచెం మందంగానే ఉంటాయి. ఇలా పూరీలాగా ఈక్వల్గా అనేసుకొని పైనుండి రౌండ్గా ఏదైనా ప్లేట్తో కానీ బౌల్తో కానీ కట్ చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా పొంగుతుంది ప్రతి ఒక్క రొట్టె కూడా. చూసారు కదా, ఇలా ఈ సైజులో కట్ చేసుకొని 1 by 1 చేసుకొని పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసుకొని. ఇలా మీరు కలుపుకున్న పిండితో ఎన్ని రొట్టెలు వస్తే అన్నింటిని ఒత్తుకోవచ్చు. ఇలా మొత్తం రొట్టెలన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత వేడి పెనం మీద వేసి కాల్చుకున్నారంటే చక్కగా పొంగుతూ పూరీల్లాగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ కూడా అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గా రొట్టెలు బాగా వస్తాయి. చూసారు కదా, ఇలా 1 by 1 రొట్టెలన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక నెక్స్ట్ వీటిని కాల్చుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇలా ఈ రొట్టెల్ని వేసుకొని ఒకవైపు కాస్త కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్కి కాస్త తడి చేసుకొని ఈ రొట్టెల మీద వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేశారంటే రొట్టెలు బాగా పొంగుతాయి. ఇలా తడి చేసుకుంటూ క్లాత్కి రొట్టెల్ని ఒత్తుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొట్టెల్ని కాల్చుకోండి, అప్పుడే బాగా పొంగుతాయి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్కి తడి అప్లై చేసుకొని ఈ రొట్టెలకి కొంచెం తడి చేసుకుంటూ కాల్చుకున్నారంటే రొట్టెలు పూరీలాగా పొంగుతాయి. ఆయిల్ కూడా వేయక్కర్లేదు, చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా ఎలా పొంగిందో ఈ రొట్టె. ఇప్పుడు ఇలా పొంగిన ఈ రొట్టెల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పూరీ సైజులో చక్కగా పొంగాయి చూసారా. ఇక నెక్స్ట్ మరికొన్ని రొట్టెల్ని చేసుకొని పెనం మీద వేసి కాల్చుకుంటున్నాను. ఈ రొట్టెలు కాల్చుకునేటప్పుడు ఆయిల్ అస్సలు వేయక్కర్లేదు. రొట్టెలు కాల్చుకున్న తర్వాత కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయక్కర్లేదు, చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. కానీ రొట్టెలు కాల్చుకునేటప్పుడు మాత్రం ఒక క్లాత్తో ఇలా రొట్టెకి తడి అప్లై చేస్తూ కాల్చుకున్నారంటే పర్ఫెక్ట్గా పొంగుతాయి. చూసారు కదా, ప్రతి ఒక్క రొట్టె కూడా ఇంతే పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఆ చపాతీ, మీరు రొట్టె అనుకుంటే రొట్టె, లేదంటే చపాతీ, మీకు ఎలా బాగుంటే అలా పెట్టుకోండి పేరు. కానీ టేస్ట్ మాత్రం రాగి రొట్టెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కాల్చుకున్న ఈ రొట్టెలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ ఈ రొట్టెల్లో మీరు ఆలు కుర్మానే కాదండి, ఏదైనా నాన్ వెజ్ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీతో సర్వ్ చేసుకున్నాను. కలర్ఫుల్గా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా. వీటికి కాంబినేషన్గా మీ దగ్గర ఉంటే ఒక లెమన్ ఇంకా ఉల్లిపాయతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా ఇట్టే నవలేస్తారు, అంత సాఫ్ట్గా ఉంటాయి ఈ రాగి రొట్టెలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నాన్ వెజ్ కర్రీ అయితే చెప్పే అవసరమే లేదు, అద్భుతంగా ఉంటుంది. లేదా ఇలా ఆలు కర్రీ అయినా చేసుకోవచ్చు, ఆలు కుర్మా. ఈ ఆలు కుర్మా రొట్టెల్లోకే కాదండి, పలావ్ లాంటి వాటిల్లో, బిర్యానీ లాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్దీ రాగి రొట్టెలు ఇంకా ఆలు కుర్మా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు హెల్దీగా టేస్టీగా రాగిపిండి పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి.
ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ పాయసం కోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నాను. ఒక గంట ముందు నానబెట్టుకున్నారంటే సరిపోతుంది. పాయసం చేయటానికి ముందు ఒక గంట ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో 3/4 లీటర్ పాలు, ఒక 1/4 లీటర్ నీళ్లు వేసుకొని పాలను మరిగించుకోవాలి. పాలు ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని ఈ పాలల్లో వేసి ఉడికించుకోండి. ఇలా ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకున్నారంటే త్వరగా ఉడికిపోతాయి, పాయసం కూడా త్వరగా అయిపోతుంది. ఈ సగ్గుబియ్యం పాలల్లో బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూసారు కదా, సగ్గుబియ్యం చాలా వరకు పాలల్లో బాగా ఉడికిపోయాయి. ఇలా సగ్గుబియ్యం పాలల్లో బాగా ఉడికి వాటర్ కలర్లోకి రావాలి, నీళ్ళ రంగులోకి వస్తాయి. అలా వస్తే సగ్గుబియ్యం మనకి ఉడికిపోయినట్లే. ఇక ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి రాగిపిండి వేసుకుందాము. అందుకోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో సగ్గుబియ్యం ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అంతే క్వాంటిటీలో రాగిపిండిని తీసుకోండి. తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా రాగిపిండి ఉండలు లేకుండా నీళ్ళల్లో పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను. ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఆల్రెడీ మనకి సగ్గుబియ్యం ఉడికిపోయాయి, పాలు కూడా కాస్త చిక్కబడ్డాయి సగ్గుబియ్యం ఉడికే లోపల. చూసారు కదా, ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రాగి పిండిని ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇందులో వేసుకోండి. మీరు సగ్గుబియ్యం క్వాంటిటీ ఎంత తీసుకుంటే రాగి పిండి క్వాంటిటీ కూడా అంతే తీసుకోండి. ఇక రాగి పిండిని కూడా ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. కాస్త ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో మరొక 1/4 కప్పు దాకా నీళ్లు కానీ లేదా పాలు కానీ వేసుకోండి. నేను ఆల్రెడీ 1 లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలల్లో 3/4 లీటర్ పాలు ఇలా ముందుగా సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి వేసుకున్నాను. 1/4 లీటర్ పాలు పక్కన పెట్టుకున్నాను. ఇక పాయసం కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇందులో ఇప్పుడు 1/4 కప్పు నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకుంటున్నాను. ఇది ఇలా ఉడికేటప్పుడే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఇదంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని నెయ్యిలో వేయించుకొని ఇలా పాయసంలో వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక ఫైనల్గా ఇందులో బెల్లం వేయలేదు మనం. బెల్లాన్ని ఒక 4 కప్పులు వేసుకోండి. మీరు 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు రాగిపిండి తీసుకున్నారు కదా, అదే కప్పుతో అయితే ఒక 4 కప్పుల దాకా బెల్లం పౌడర్ వేసుకోవాలి. బెల్లం పొడి వేసుకొని ఎక్కువసేపు కలుపుకోకండి. జస్ట్ అలా కాస్త ఈ వేడికి మెల్ట్ అయ్యేలా జస్ట్ కొంచెం కలిపేసి దీనిలో కొంచెం ముందుగానే మనం పాలని పక్కన పెట్టుకున్నాం కదా, కాచి చల్లార్చుకున్న పాలని 1/4 కప్పు తీసి లీటర్ పాలల్లో ఆ పాలు ఇందులో వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. బెల్లం కరుగుతుంది, పాలు కూడా విరగకుండా ఉంటాయి ఇలా పాలు పోసి పక్కన పెట్టడం వల్ల. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పాలు కూడా ఇందులో కలిసేంత వరకు కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. పాలు విరిగిపోవు, బెల్లం వేసిన చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగిపిండి సగ్గుబియ్యం పాయసం. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడివేడిగా నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడే కాస్త తిక్కగా ఉంది, చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుందేమో అనే డౌట్ రావచ్చు. అస్సలు చల్లారదండి, మనం లాస్ట్లో పాలు వేసుకున్నాం కాబట్టి పాయసం చల్లారినా సరే ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఫైనల్గా పైనుండి కాస్త 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా హెల్దీగా టేస్టీగా ఈ రాగిపిండి పాయసాన్ని ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో వచ్చేసి రాగిపిండి జొన్నపిండితో ఒక మంచి టేస్టీ జావా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఉదయాన్నే టీ కాఫీ తాగే బదులు ఇలా 1 కప్పు జావ తాగారంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు, పిల్లలు కూడా హెల్తీగా తయారవుతారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 గ్లాసు చిక్కటి కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, పచ్చిపాలైనా పర్లేదు, 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్లు తీసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా
రాగి పిండి అండ్ ఒక 2 స్పూన్లు జొన్న పిండి తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని పిండి ఉండలు లేకుండా మెత్తగా క్రీమ్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో ఉండలు లేకుండా క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలుపుకున్నాను. ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోసుకొని పిండిని కాస్త లూజ్గా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇలా రాగి పిండితో అయినా చేసుకోవచ్చు అచ్చంగా, లేదా జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు. రెండు కలిపి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇక ఈలోపు పాలు కూడా మనకి ఒక మరుగు వచ్చేసాయి. చక్కగా ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి జొన్న పిండి వాటర్ ఉన్నాయి కదా, ఈ నీళ్ళు మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఇలా రాగి పిండి జొన్న పిండి పాలల్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ దాకా యాలుకల పొడి, ఒక 1/2 కప్పు బెల్లం పౌడర్ వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి. యాలుకల పొడి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా బెల్లం కూడా ఇందులో పిండి వేసిన తర్వాత వేసాం కాబట్టి పాలు విరగవు. పిండి వేసిన తర్వాతే బెల్లం వేసుకోండి. పిండి వేయకముందు బెల్లం వేసారంటే పాలు విరిగే అవకాశం ఉంది. చక్కగా ఇలా ఇది కాస్త ఉడికిన తర్వాత మరొక గ్లాస్ పాలు పోసుకొని ఒక్కసారి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇది స్వీట్ కాబట్టి ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని. ఇలా ఈ జావంతా కాస్త ఉడికేంత వరకు ఉడికించుకున్నాను. ఇక దీన్ని పక్కన పెట్టేసి మరొక స్టవ్ మీద 2 స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఒక ప్యాన్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని వేయించుకోవచ్చు. అసలు డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా అలానే జావ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసి కాస్త నెయ్యిలో దోరగా వేగేంత వరకు వేయించుకొని ఈ వేగిన నెయ్యి డ్రై ఫ్రూట్స్ని ముందుగా ఉడికించుకున్న జావలో వేసుకొని ఒక్కసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఉదయాన్నే టీ కాఫీ తాగే బదులు ఇలా ఈ జావ తాగి చూడండి. రోజు మొత్తం చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడివేడిగా నేనైతే బౌల్స్లోకి సర్వ్ చేసుకున్నాను. డైలీ తాగలేకపోయినా సరే వీక్కి 3 to 4 టైమ్స్ అన్నా తాగారంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులో వేసుకున్న నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ ఇవి మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రాగి పిండి జొన్న పిండి జావ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి 1 కప్పు జొన్నలు 1 కప్పు రాగులతో కొత్తగా హెల్దీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. వారానికి 2 రోజులు కనుక ఇలా రాగి జొన్న దోశలు తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఎట్ ఏ టైం హెల్దీగా కూడా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ దోశల కోసం రాగులు జొన్నల్ని తీసుకున్నాను. జొన్నలు వచ్చేసి తెల్ల జొన్నలు ఉంటాయి, పచ్చ జొన్నలు ఉంటాయి. నేనైతే పసుపు కలర్లో ఉన్న జొన్నలు తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే కప్తో 1 కప్పు జొన్నలు తీసుకోండి. ఇలా పచ్చ జొన్నలు తీసుకున్నారంటే షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, తినచ్చు ఈ దోశల్ని. తర్వాత ఇందులోనే 1 కప్పు రాగులు కూడా తీసుకోండి. బియ్యం అయితే అవసరం లేదండి. ఇలా 1/2 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు తీసుకుంటే సరిపోతుంది. ఇక వీటిలో కొన్ని నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి. మీరు కావాలంటే పసుపు జొన్నల ప్లేస్లో తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు, లేదా సజ్జలు లాంటివైనా తీసుకోవచ్చు. జొన్నలు, సజ్జలు ఇలా మీ దగ్గర ఏ సిరిధాన్యాలు ఉంటే వాటిని తీసుకోండి. 1 కప్పు రాగులు, 1 కప్పు సజ్జలు లేదా 1 కప్పు జొన్నలు, ఇలా 1/2 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల చొప్పున తీసుకోవాలి. 2 కప్పులు రాగులైనా తీసుకోవచ్చు, లేదా 2 కప్పులు సజ్జలైనా జొన్నలైనా తీసుకోవచ్చు. చక్కగా వీటిని ఇలా శుభ్రంగా కడిగేసి 8 గంటల పాటు నానబెట్టేసుకున్నాను. నైట్ పడుకోబోయేటప్పుడు నానబెట్టారంటే మార్నింగ్ కల్లా ఇలా నానిపోతాయి. చూసారు కదా, చాలా చక్కగా మొత్తం అన్నీ నానిపోయాయి. ఇప్పుడు మరలా వీటిని మరొక 2 సార్లు కడిగేసి తీసుకోండి. ఇలా కడిగేసి తీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. రాగులు జొన్నలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మినిమం 8 గంటలన్నా నానబెట్టుకోండి. అలా ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటాయి దోశలు కూడా. చక్కగా వీటిని ఇప్పుడు వాటర్ మొత్తాన్ని తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి.
చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మొత్తం పప్పులన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత ఇందులో 1.5 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. కాస్త చిక్కటి పెరుగే వేసుకుంటున్నానండి నేను. ఇలా పెరుగు వేసుకోవటం వల్ల దోశలు అప్పటికప్పుడు వేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఫైన్గా దోశ పిండి గ్రైండ్ చేసుకున్నట్టుగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మరి దోశ పిండి ఉన్నంత మెత్తగా ఉండదు, కానీ దోశలు మాత్రం చాలా మెత్తగా వస్తాయండి, చాలా సాఫ్ట్గా. చూసారు కదా, ఈ విధంగా దోశ పిండిని అయితే గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇక నేను ఏమీ వేయట్లేదు. దోశ వేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని కాస్త దోశ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని 1 by 1 ఇలా దోశలు వేసుకున్నారంటే చాలా చక్కగా వస్తాయి దోశలు. నార్మల్ దోశలు ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవచ్చు. పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా దోశని కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో తీసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఈ దోశలు వేసుకోవటం కోసం పిండిని మాత్రం పులియపెట్టే పని లేదు. పిండి రుబ్బుకున్న వెంటనే దోశలు వేసుకోండి. పిండి ఎక్కువసేపు నిల్వ ఉండదు. స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న వెంటనే ఇందులో పెరుగు వేసాం కాబట్టి మరీ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది బయట ఉంటే. మీకు పిండిలో పెరుగు వేయటం ఇష్టం లేకపోయినా పెరుగు లేకపోయినా సరే పిండిని ఒక 4 గంటల పాటు పులియపెట్టుకోవాలి. పెరుగు వేసుకోకుండా రుబ్బుకొని చక్కగా ఇలా నేనైతే 1 by 1 దోశలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను. పల్లీ చట్నీతో అద్భుతంగా ఉన్నాయండి దోశలు. ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత రుచిగా ఉంటాయి. వారానికి 2 రోజులైనా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇలా దోశలు వేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు, హెల్దీగా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా రాగి పిండితో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా రాగి పిండితో అప్పటికప్పుడు గుంత పొంగనాలు వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక వీటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఈ బొంబాయి రవ్వని ఒక 1/2 కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా రవ్వనైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న రవ్వ పౌడర్ని మొత్తాన్ని వేసుకోవాలి. అండ్ ఇందులోనే రవ్వని ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో మెజర్ చేసుకొని 1 కప్పు రాగి పిండిని తీసుకోండి. 1/2 కప్పు బొంబాయి రవ్వ అయితే 1 కప్పు రాగి పిండి. అండ్ ఇందులోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్లు కూడా వేసుకోండి. 1/2 కప్పు రవ్వ, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు వాటర్ వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మొత్తం మనకి బాగా కలిసి దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక థిక్ బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది. ఇందులో పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీకు ఇష్టమైతే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి. అండ్ కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. కాస్త కరివేపాకు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము అంతా పిండిలో ఇలా బాగా కలిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా మనం ఊతప్పాలు వేసుకుంటాం కదా, ఆ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక ప్యాకెట్ ఈనో ప్యాకెట్ తీసుకొని ఈ ఈనో పౌడర్ని కూడా వేసుకోండి. ఈనో బదులు మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఈనో అయితే 1 ప్యాకెట్ సరిపోతుంది. వంట సోడా అయితే 1 అర స్పూన్ వేసుకోవాలి. వంట సోడా వేయటం అందరూ ఇష్టపడరు కాబట్టి ఈనో వేసుకోండి. పొంగనాలు కూడా బాగా పొంగి క్రిస్పీగా ఉంటాయి. ఇక ఈనో కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి పిండిలో బాగా కలుపుకొని ఇక పొంగనాలు వేసుకున్నారంటే వేడివేడిగా రాగిపిండి పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. పొంగనాలు వేసుకోవటం కోసం పొంగనాల ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇందులో కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. పిల్లలకైతే ఆయిల్ అవాయిడ్ చేసి నెయ్యి వేస్తే హెల్దీగా కూడా ఉంటాయి.
ఇందులో సన్న ఆవాలు ఉంటాయి కదా, ఆ సన్న ఆవాలు వేస్తున్నాను. ఈ ఆయిల్లో కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇలా పొంగనాల్లో వేసుకున్నామంటే పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. గుంత పైదాకా వచ్చేంత వరకు వేసుకోండి. ఇలా పొంగనాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాలేంత వరకు కాల్చుకొని మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకున్నారంటే రెండో వైపు కూడా కాలుతాయి. చక్కగా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉండే పొంగనాలు రెడీ అయిపోతాయి. ప్యాన్కి ఏమాత్రం అతుక్కోవండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కావాలంటే మీరు ఇదే పిండితో పొంగనాల ప్యాన్ లేకపోతే నార్మల్గా ఊతప్పంలాగా వేసుకోవచ్చు. కాస్త గుంతగా ఉన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఈ పొంగనాలకు కలుపుకున్న పిండిని ఊతప్పాల్లాగా వేసుకున్నారంటే ఊతప్పాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక రెండో వైపు కూడా ఈ పొంగనాలు కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. ఇక ముందుగా కలుపుకున్న పిండితో ఇలా మీరు మరొక వాయ పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఈ పొంగనాలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ, అల్లం చట్నీ, పుదీనా, కొబ్బరి చట్నీ ఇలా ఏ చట్నీతో తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి. కారప్పొడైనా సరే చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ రాగిపిండి పొంగనాలు చేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు. అండ్ పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. పప్పు నానబెట్టే పని లేదు, పిండి రుబ్బే పని లేదు, చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో కేవలం రాగిపిండి ఉందంటే ఈ పొంగనాలు చాలా ఈజీగా అయిపోతాయి. అరే ఈరోజు టిఫిన్ పిండి ఏమీ లేదు, ఏం చేయాలబ్బా అనుకునేటప్పుడు ఇలా ఈ రాగిపిండితో పొంగనాలు చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రాగిపిండి పొంగనాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్.